जाफराबादी गीता अम्मुड़ेदी विवरालु अडुगुदामु। रेट 140 140 कितना महीने गावन? 6 महीने। 6 महीने। दूध कैपेसिटी कितना? 22 लीटर। 22 లీటర్। సో చూసుకోవచ్చు 1,40,000కు అమ్ముడైంది। 6 మहीने గావనే? 6 నెలల సుడుందంట। సైజ్ కూడా చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది గేదె అయితే। అటర్ క్వాలిటీ కూడా చూడొచ్చు। హాయ్ ఎవ్రీవన్, ఇది 25వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో। ఈ వారం గేదెలు అయితే బాగా వచ్చాయి, ఎక్కువ వచ్చినాయి। లాస్ట్ ఒక 2 months లో ఇన్ని గేదెలు అయితే ఎప్పుడు రాలేదు, ఫుల్ ఉంది ఈరోజు మార్కెట్। సో అమ్ముడవడం కూడా ఒక రకంగా అయితే అమ్ముడైనాయి, అమ్ముడవడం కొంచెం తక్కువ అమ్ముడైనాయి, గేదెలు రావడం అయితే పర్లేదు, బాగా వచ్చినాయి। చూద్దాము వీడియోలో ఎటువంటి గేదెలు వచ్చినాయి, ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది। చూసుకోవచ్చు ఇక్కడ దూడలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి నీలిరావి దున్నపోతుంది, మేల్ కాఫ్ అది। అన్ని కూడా ఇవి హెవీ సైజు బర్రెలు ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు మీరు కూడా సైజులు। దీనిలో కొన్ని 7 నెలల సూడి కూడా ఉన్నాయి, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఎన్ని నెలల సూడి ఉన్నాయని చెప్పేసి రాస్తారు దానిపైన। ఇక్కడ ఒక బుల్ ఉంది, దున్నపోతు, ముర్రా జాతి దున్నపోతు, క్వాలిటీ కూడా చూడొచ్చు। ఇక్కడ చిన్న చిన్న దూడలు ఉన్నాయి, సంవత్సరంన్నర అట్లాగా। ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది। మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్ లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909, ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు। స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు మీరు వాట్సాప్ త్రూ హాయ్ అని పంపిస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను, మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్ లో జాయిన్ అయిపోతారు। అక్కడ రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తుంటాయి గేదెల గురించి। ఈ ఎర్రగడ్డ మార్కెట్ ఫుల్ అడ్రస్ మీకు మెట్రో స్టేషన్ కాడ నుంచి ఒక 1.5 నుంచి 2 kilometers ఉంటుంది దగ్గరగా, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కాడ నుంచి టువర్డ్స్ బోర్బండ సైడ్ రావాలా। ఇది 4 నెలలు రాసిన రుసుడి చూడొచ్చు, అక్కడ ఒకటి బక్కది 6 నెలలు రాసినారు, సైజులు కూడా చూసుకోవచ్చు। గేదెలు పాడి ఉంటాయి, నిండు సూడి అయితే రావు, రేర్ గా మాత్రమే ఎప్పుడన్నా ఒక 9 నెలల పైన ఉన్న గేదెలు వస్తాయి। ఎక్కువగా 4 నెలల నుంచి 8 నెలలు 4 months to 8 months ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉంటాయి। ఈ 4 నెలల్లో కొన్ని దూడ ఉండి పాలిచ్చేటి ఉంటాయి, కొన్ని దూడ లేకుండా కొన్ని పాలిచ్చి అంటే దాన పెట్టుకొని అట్లా పాలిచ్చేటి ఉంటాయి, అన్ని రకాల గేదెలు ఉంటాయి। మాక్సిమం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ కు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లలో ఉన్న గేదెలు 70% అవే వస్తాయి, ఇంకా కొన్ని గేదెలు మాత్రం దూరం నుంచి వస్తాయి। రైతులైతే మాక్సిమం తీసుకొని రారు, తక్కువ మంది తీసుకొని వస్తారు, ఓన్లీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులే ఎర్రగడ్డ మార్కెట్ కు ఎక్కువగా గేదెలు తీసుకొచ్చి అమ్ముతుంటారు। బుల్స్ కూడా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్ లో। ముర్రా జాతి గేదె 6 నెలల సుడి ఉందంట, 6 months ప్రెగ్నెంట్ బఫెలో 1,05,000 అడుగుతున్నారు, 1,05,000 కు ఇవ్వట్లేదు। సైజు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె। చూద్దాము ఇది అమ్ముడైపోతే ఎంతకు అమ్ముడైపోయిందో చూపిస్తాను, ఆర్డర్ కూడా చూడొచ్చు। ఇది బుల్లు, ముర్రా జాతి బుల్లు, ఒక సైడ్ కొంచెం కొమ్ము అయితే కట్ అయింది, 2 పళ్ళ మీద ఉందంట, 2 teeth మీద, సైజు కూడా చూసుకోవచ్చు। ప్రజెంట్ కూడా ఈ బుల్ అయితే అమ్మకానికి ఉన్నది। ఈ గేదె 1,20,000కు అమ్ముడైంది, 1,20,000 కు। 6+ రాసినారు సూడి, 6 నెలల పైన ఉందంట, 3వ ఈత గేదెని చెప్తున్నారు, 3rd లాక్టేషన్ బఫెలో, కొంచెం హెవీగానే ఉంది ఈ గేదె అయితే, సైజు కూడా చూసుకోవచ్చు। ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు ఈ గేదెను కొనుక్కోవడం జరిగింది। ఒక్కొక్కటి 90,000 ప్రకారం 1,80,000కు అమ్ముడినాయి, 1,80,000 కు। ఇది 7 నెలల సుడితో ఉంది, 7 months ప్రెగ్నెంట్ బఫెలో, వాటర్ క్వాలిటీ చూసుకోవచ్చు, అది కూడా 7 నెలల సుడి ఉంది, 7 months ప్రెగ్నెంట్। దారాలు చూసుకుంటున్నారు,
ఎవరైతే కొంటారో వాళ్ళు తర్వాత మళ్ళీ డాక్టర్ను వాళ్ళ తరపున చూపించుకొని సూడి చెక్ చేయించుకోవాలా. ఇప్పుడు వీళ్ళు కొన్నారు, పక్కన కట్టేసుకున్నారు, మళ్ళీ వీళ్ళ తరపున డాక్టర్ని పిలుచుకొని చెక్ చేయించుకోవాలా. ఫస్ట్ అయితే ఇక్కడ 7 months రాసినారు, వాళ్ళు చెక్ చేయించినది రాసినారు. సో మళ్ళీ వీళ్ళు చెక్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోవాలా. 7 నెలల సూడి చూడొచ్చు. 2 గేదెలు 90 పడ్డాయి వీళ్ళకి ఒక్కొక్కటి. 43.5 నాటు గేదె 43,500కు అమ్ముడైంది. ప్యాకెట్ ఉంది, దూడలేదు. ఎన్ని వచ్చాను? 2 ఇస్తుందనా? అంతే, 2 చూసుకోవచ్చు. 2 ఉదయం 2 సాయంత్రం 2 పాలు ఇస్తుందంట. చూడవచ్చు గేదె 2,15,000కు అమ్ముడినాయి. 2,15,000కు 2 గేదెలు. ఒకటేమో 4 నెలల సూడుంది, ఒకటేమో 6 నెలల సూడుంది. ఒక్కొక్కటి వచ్చేసి 1,07,500 పడింది వీళ్ళకు. 1,07,500 సైజులో కూడా చూసుకోవచ్చు గేదెలు. ఇది ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇదైతే కొన్ని పాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఈ గేదెకైతే. హై హై ఇది పాడి గేదె 1,00,000 రూపాయలకు అమ్ముడైంది. దాని దూడ అయితే ముందరుంది, చూద్దాం అది కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి 4 నెలల సుడితో ఉంది. 4 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇది కూడా 1 lakh అమ్ముడైంది. అడ్రస్ చూస్తుంటే ప్రజెంట్ కొన్ని పాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కూడా 1,00,000 రూపాయలకు అమ్ముడైంది. 6 నెలల సుడి ఉంది, 6 months ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు. సైజులు కూడా 3 గేదెలు కలిపి 3 లక్షలకు కొన్నారు, 3 lakhsకు. ఇది 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. ఇది కూడా 3వ ఈత. ఆ పక్కదేమో పాడి గేదె, దాని దూడ. ఇది దూడ వచ్చేసి మీకు దున్నపోత దూడ ఉంది. 3 గేదెల సైజులు కూడా చూసుకోవచ్చు. ఒకరే కొన్నారు 3 గేదెలు. ఈ గేదె 6+ సూడు ఉంది. ఈ గేదె 4 నెలల సూడు ఉంది. ఎంత కొన్నారు బ్రో? 95 అంటే 1,85,000 పడ్డాయి 2 గేదెలు. ఒకటి 6+ ఉంది, ఒకటేమో 4 months ఉంది. సైజులు చూసుకోవచ్చు 2 గేదెలు. ఇది 6 నెలలు ఉంది. ఇది 4 నెలలు ఉంది. ఇది 6 నెలలు. ఈ 95. ఈ 95. ఇది 95 అంట. 4 నెలలు ఏమో 90,000 అనేసి చెప్తున్నారు. గేదెల సైజులు కూడా చూడవచ్చు. 1,10,000కు అమ్ముడైంది. 1,10,000కు 6 నెలల సుడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెలో. సైజు కూడా చూడవచ్చు. క్వాలిటీ కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఇంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలో. ఈ గేదె 1,30,000కు అమ్ముడింది. 1,30,000కు 6 నెలల సుడి రాసినారు. సైజ్ చూసుకోవచ్చు. గేదె ముర్రా జాతి గేదె, చాలా హెవీ సైజ్ ఉంది గేదె అయితే. క్వాలిటీ కూడా చూడవచ్చు. ఆర్డర్ కూడా చూడవచ్చు. ఈ 2 ఆవులు 60,000కు సేల్ అయినాయి. ఒక్కొక్కటి వీళ్ళకు 30,000 పడింది. 30,000. కొంచెం బక్కగా ఉన్నాయి ఆవులు. ఎన్ని ఇస్తుందా? ఒక్కొక్కటి 3 ఇస్తుందా? 4 అంటే 3 ఇస్తాయి. ఈ నెలలు అంటే ఒక 3 నెలలు అట్లా ఉంటాయా? సో 2-3 నెలలు అట్లా ఉంటుంది అనేసి చెప్తున్నారు. 2 పాడి ఆవులే. సో ఇవి తయారు చేసుకోవాలంటే కదా, కండిషన్ రావాలనుకుంటే కొంచెం తీసుకుపోయి మంచిగా గడ్డి వేసుకొని తయారు చేసుకోవాలి. దూడలు లేవు. దాన పెట్టుకొని చూసుకోవాలి.